కూతుళ్ళకి కూడా ఆస్తి హక్కు ఏదైతే తల్లిదండ్రుల నుంచి చదువు ఖర్చులు పొందే హక్కు ఉందన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అది ఎప్పుడూ రెగ్యులర్గా జరిగేది, కాకపోతే ఇక్కడ ఇష్యూ వేరు. కుమార్తెలు తమ చదువులకు అయ్యే ఖర్చులను తల్లిదండ్రుల నుంచి పొందడం చట్టబద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆడబిడ్డలను చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొంది. విద్యాభ్యాసానికి అయ్యే సొమ్ముని పొందడం ఆడపిల్లల చట్టబద్ధమైన హక్కు అని తేల్చి చెప్పింది. పెద్దలు తమ స్తోమత మేరకు కుమార్తెలకు చదువులు చదివించాలని వెల్లడించింది. విడిపోయిన దంపతుల కుమార్తెకు సంబంధించిన ఒక కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఆర్డర్లు ఇచ్చింది. సదరు దంపతులు 26 ఏళ్ల క్రితం విడిపోయారు. వాళ్ళకు ఒక కూతురుంది. మనోవర్తి కింద భార్యకి 73 లక్షలు ఇవ్వడానికి భర్త అంగీకరించాడు. ఇందులో కుమార్తె చదువులకు అయ్యే ఖర్చు 43 లక్షలు కలిపే ఉంది. కుమార్తె ఐర్లాండ్లో చదువుతోంది. తండ్రి ఇచ్చిన సొమ్ము తీసుకునేందుకు నిరాకరించింది. తన సొంత డబ్బుతో చదువుకోగలని, ఇంకొకటి సాయం అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆమె తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, కన్నబిడ్డను చదివించుకోగలని, చదువుకయ్యే సొమ్మును తన కుమార్తె తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు వ్యాజ్యం దాఖలు చేశాడు. దీని మీద ధర్మాసనం నెల 2వ తేదీన విచారణ చేపట్టింది. చదువులకయ్యే ఖర్చును తల్లిదండ్రుల నుంచి పొందే హక్కు కూతురుకుందని వెల్లడించింది. తండ్రి నుంచి ఆ డబ్బు తీసుకోవడం ఇష్టం లేకపోతే తల్లికి ఇవ్వమని చెప్పి సూచించింది.